మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీ అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల పరిధిలోని చిన్న దామెర చెరువును ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారని ఫిర్యాదులు రావడంతో ఏరోనాటికల్ ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోని అక్రమాలను అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు హైదరాబాద్ బ్యూరో రమణ ఫోన్ లైన్ అందిస్తారు. రమణ, ముఖ్యంగా ఏవైతే హైదరాబాద్ లో ఉన్న చెరువులను పరిరక్షించేందుకు హైకోర్టును అనుమతించని చెప్పాలి. హైకోర్టు కొన్ని రోజులుగా ఈ చెరువులలో ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఆ కమిటీ స్వయంగా ప్రతి చెరువు దగ్గరికి వెళ్లి పరిశీలన చేసినప్పుడు చాలా చెరువుల్లో కూడా బఫర్ జోన్ లో నిర్మాణాలు గుర్తించింది. వాటికి సంబంధించి వివరాలను హైకోర్టుకు సమర్పించడంతో హైకోర్టు తిరిగి వాటిని ఎవరైతే రెవెన్యూ సంబంధించిన అధికారులు ఉంటో వారికి ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఎక్కడెక్కడ చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి చెరువుల వద్ద ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు వాటిని గుర్తించి కూల్చే ప్రయత్నం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే దుండిగల్ సంబంధించి ప్రధానంగా ఈ చెరువుకు సంబంధించి ఎన్నో రోజులుగా ఆక్రమణలు గురవుతున్నట్టుగా ఆక్రమణ అయినట్టుగా చాలా రోజులు ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో మొన్న ఆల్రెడీ కలెక్టర్ కూడా స్వయంగా ఈ చెరువును పరిశీలించారు. చిన్న దామెర చెరువు, ఈ దామెర చెరువులో ముఖ్యంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించిన కాలం ఎంఎల్ఆర్ కాలం సంబంధించి చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ నిర్మాణాలు జరిగినట్టుగా అంటే బఫర్ జోన్ లోకి ఆ నిర్మాణాలు వచ్చినట్టుగా కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే ఈ కూల్చివేత సందర్భంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే కేవలం మల్కాజ్గిరి ఎమ్మెల్యే కాకుండా ఇటు మేడ్చల్ ఆ తర్వాత కూకట్పల్లి ఎమ్మెల్యే కూడా చేరుకుని అధికారులతో కాసేపు వాగ్వాదం దిగారు. కేవలం పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరుగుతున్న ఆరోపణ చేయడం జరిగింది. ఏదేమైనా ప్రస్తుతం అయితే అధికారులైతే కూల్చివేత కొనసాగిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్మాణాల తొలగింపు సాగుతున్నటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతం అయితే అధికారులు పోలీసు బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.